హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు వెజిరెక్స్ యాప్లో మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ కేవైసీ ఎలా చేయాలి అండ్ డిపాజిట్ అండ్ విత్డ్రా, సో ఇవి ఎలా చేయాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ మనం అందులో కాయిన్స్ అనేవి ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి, ప్రైజెస్ అనేవి ఎలా ట్రిగర్ చేయాలని కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే చెప్తాను. సో దీనికి సపరేట్ గా నేను ఒక ప్లేలిస్ట్ అయితే పెడతాను. సో ఇందులో మనకి ఫస్ట్ వీడియో అయితే ఇది అనమాట. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. అసలు మనకి వెజిరెక్స్ అంటే ఏంటి? సో ఈ వెజిరెక్స్ అనేది సేమ్ కాయిన్ స్విచ్ లాగే ఉంటది, బట్ కాయిన్ స్విచ్ కంటే ఇది కొంచెం ప్రొఫెషనల్ గా అయితే ఉంటది అనమాట. సో ఇందులో మనకి ఇంకా ఎక్కువ కాయిన్స్ ఉంటాయి, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి. ఫస్ట్ మీరు మీ వెజిరెక్స్ యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు యాప్ అయితే ఓపెన్ చేయండి అండ్ ఫండ్స్ అని ఉంది కదా, సో అదైతే క్లిక్ అయితే చేయండి అండ్ లాగిన్ దగ్గర క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకైతే లాగిన్ సైన్ అప్ అయితే చూపిస్తుంది. సైన్ అప్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఐ అగ్రీ దగ్గర క్లిక్ చేసి సైన్ అప్ అయితే చేయండి. సైన్ అప్ క్లిక్ చేయగానే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, సో ఆ ఈమెయిల్ ఐడికి అయితే వీళ్ళు వెరిఫికేషన్ మెయిల్ అయితే పంపిస్తారు. సో మీరు మీ ఈమెయిల్ అయితే ఓపెన్ అయితే చేయండి. సో మనకి ఈ విధంగా మెయిల్ అయితే వస్తుంది. వెరిఫై ఈమెయిల్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది అనమాట. సో కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి కంటిన్యూ దగ్గర క్లిక్ చేయగానే సెక్యూరిటీ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి అథెంటికేటర్ యాప్, మొబైల్ యాప్, నన్. సో ఈ సెక్యూరిటీ మనకి ఎక్కడ పనిచేస్తుందంటే మీరు ఎప్పుడైనా విత్డ్రా పెట్టినప్పుడు కానీ, డిపాజిట్ చేసినప్పుడు కానీ, సో ఆ టైంలో అయితే మనకి సెక్యూరిటీ ఓటీపీస్ అయితే అడుగుతుంది. సో మీరు బెస్ట్ అథెంటికేటర్ యాప్ అయితే పెట్టుకోండి. సో అథెంటికేటర్ యాప్ వచ్చి మనకి గూగుల్ అథెంటికేటర్ యాప్ అనమాట. సో దీని గురించి నేను వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కూడా నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ ఈ యాప్ ఒక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఫస్ట్ మీరు అథెంటికేటర్ యాప్ దగ్గర క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అండ్ మనకి ఒక కోడ్ అయితే ఇస్తారనమాట కింద. సో మీరు ఇది కాపీ అయితే చేసుకోండి. కింద కోడ్ అనేది మనకి గూగుల్ అథెంటికేటర్ యాప్ వచ్చి ఎలాగైతే ఉంటుందన్నమాట. సో ఇది ఓపెన్ అయితే చేయండి. సో మీరు ఫస్ట్ ఆ కోడ్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీకు గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేయగానే ఎలాగైతే వస్తాయి. మీరు ఏదైనా యాడ్ చేసుకుంటే కోడ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో నేను రికార్డ్ చేసేటప్పుడు మీకు బ్లాక్ స్క్రీన్ అయితే వస్తుంది. సో నేను చెప్పినట్టయితే చేసేయండి, సరిపోతుంది. మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు డౌన్లో రైట్ సైడ్లో మీకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో అదైతే క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఒకటి స్కాన్ క్యూఆర్ కోడ్ అండ్ ఇంకోటి సెటప్ కీ అయితే వస్తుంది. సెటప్ కీ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే అకౌంట్ నేమ్, ఎవర్ కీ అయితే అడుగుతుంది. సో అకౌంట్ నేమ్ వచ్చి మీరు ఏది చేస్తున్నారు, వెజిరెక్స్ కాబట్టి వెజిరెక్స్ అయితే అకౌంట్ నేమ్ ఇవ్వండి. అండ్ ఎవర్ కీ దగ్గర మీరు ఏదైతే కోడ్ అనేది కాపీ చేశారు కదా ఇందాక, అది ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చి టైప్ ఆఫ్ కీ అయితే అడుగుతుంది. సో అందులో మీరు టైం బేస్డ్ అని పెట్టండి అండ్ యాడ్ దగ్గర క్లిక్ చేయండి. వన్స్ మీరు యాడ్ దగ్గర క్లిక్ చేయగానే మీకు గూగుల్ అథెంటికేటర్ హోమ్ పేజీలో మీకు కోడ్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి ఎవ్రీ 30 సెకండ్స్కి. వన్స్ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయగానే గూగుల్ అథెంటికేటర్లో నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. సో మీకు గూగుల్ అథెంటికేటర్లో కోడ్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి కదా, సో ఆ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ రికవరీ కోడ్ అయితే అడుగుతుంది. సో ఈ రికవరీ కోడ్ దేనికి అంటే, ఇప్పుడు మీరు గూగుల్ అథెంటికేటర్ యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసేసారనుకోండి, మీకు కోడ్స్ అనేవి మళ్ళీ రావు అనమాట. సో అప్పుడు మీరు ఈ రికవరీ కోడ్ యూస్ చేసి మీరు మళ్ళీ మీ కోడ్స్ అనేవి జనరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుని మీరైతే మీ మొబైల్లో సేవ్ అయితే చేసుకోండి. ఎస్ ఐ హ్యావ్ సేవ్డ్ ద కోడ్ దగ్గర మీరు టిక్ చేసి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే అప్రూవల్ ఈమెయిల్ సెండ్ అయితే వస్తుంది. సో మళ్ళీ మీరు మీ మెయిల్ అనేది చెక్ చేసుకోండి, ఒక మెయిల్ అయితే వస్తుంది. సో మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు డౌన్లో అప్రూవ్ 2FA రిక్వెస్ట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మనకి యువర్ 2FA ఈజ్ అప్డేటెడ్ అయితే వస్తుంది అనమాట. సో మీరు మళ్ళీ యాప్లోకి అయితే వెళ్ళిపోండి. సో యాప్లోకి వెళ్ళినట్లయితే మనకి నెక్స్ట్ వెల్కమ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మన కంట్రీ అండ్ టైప్ ఆఫ్ కేవైసీ అయితే పెట్టాలి. సో ఇండివిజువల్ అయితే పెట్టండి. అండ్ ఇక్కడ మనకి వితౌట్ కేవైసీ, విత్ కేవైసీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి.
మీరు వితౌట్ కేవైసీ అంటే మీరు డిపాజిట్ అండ్ ట్రేడ్ మాత్రమే చేయగలుగుతారు. సో మీరు విత్ కేవైసీ చేస్తే మీరు విత్డ్రా చేయొచ్చు అండ్ P2P అంటే పియర్ టు పియర్ అనమాట. సో కంప్లీట్ కేవైసీ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ అడ్రస్. సో మనకి ఇక్కడ స్టార్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా, సో అవి మనకి మ్యాండేటరీ అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇవి ఫిల్ అయితే చేయాలి. స్టేట్, సిటీ అండ్ పిన్ కోడ్. సో మనకి స్టేట్కి, సిటీకి, పిన్ కోడ్కి స్టార్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఇవి కూడా మనం ఫిల్ అయితే చేయాలి. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ అయితే చేయండి. ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. రిజిస్టర్ యువర్ మొబైల్ అయితే అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎంటర్ ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్. ఏ మొబైల్ నెంబర్ మీరు ఇచ్చారు ఇందాక, సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ అనేది ఎంటర్ చేసి అథెంటికేట్ దగ్గర క్లిక్ చేయండి. అథెంటికేటర్ దగ్గర క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో మళ్ళీ మీకు ఈమెయిల్లో ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయండి అండ్ అథెంటికేటర్ దగ్గర క్లిక్ చేయండి. వన్స్ మనం ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి ఇలాగ టిక్ మార్క్ అయితే వస్తుంది. సో కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ మన కేవైసీ అయితే కంప్లీట్ అయితే చేయాలి. సో మీ కేవైసీకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలైతే వీళ్ళైతే ఇచ్చారు. మనం పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ కానీ అప్లై అయితే చేయొచ్చు. సో కంటిన్యూ దగ్గర క్లిక్ అయితే చేయండి. మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి ఏంటనేది. ఆ యాక్సెప్ట్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అయితే చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డ్, లేదంటే పాన్ కార్డ్ కానీ. సో ఇక్కడ మీరు మీ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ మనకి ఇమేజ్ అయితే చూపిస్తుంది కదా, సేమ్ మనం కూడా అలాగే అప్లోడ్ అయితే చేయాలి మన ఇమేజ్ అనేది. సో ఇక్కడ అప్లోడ్ సెల్ఫీ దగ్గర క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేయొచ్చు. సో నేనైతే 2 డాక్యుమెంట్స్ అయితే ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి సెలెక్ట్ డాక్యుమెంట్ అయితే వస్తుంది. సో మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేశారో సో ఆ డాక్యుమెంట్ అనేది ఇవ్వండి. సో నేను ఆధార్ కార్డ్ అయితే ఇచ్చాను. సో ఆధార్ కార్డ్ దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి. ఆధార్ కార్డ్ దగ్గర క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ దగ్గర క్లిక్ చేయండి. సబ్మిట్ దగ్గర క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ అయితే చేయమంటుంది. సో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆధార్ కార్డ్ అప్లోడ్ అయితే చేయండి. సో మీ దగ్గర పీడిఎఫ్ ఉన్న మీరు అయితే పెట్టచ్చు. వన్స్ మీరు అప్లోడ్ చేయగానే మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో అయితే చూపిస్తుంది. సో వన్స్ చెక్ చేసుకోండి క్లారిటీగా ఉన్నాయో లేదో అనేది. అండ్ నెక్స్ట్ దగ్గర క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే చూపిస్తుంది, డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ అయితే అవుతాయి. సో మనకి కేవైసీ కంప్లీట్ అవ్వడానికి మినిమం మనకి 1 డే కానీ 2 డేస్ కానీ టైం అయితే పడుతుంది. సో కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవి మనకి 1 to 3 డేస్ అయితే ఇచ్చారనమాట కేవైసీ వెరిఫికేషన్కి. సో ఇప్పుడు మనం మనీ అనేది ఇందులోకి ఎలా డిపాజిట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఫండ్స్లోకి అయితే వెళ్ళండి. సో మీరు మీ కేవైసీ అనేది ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మనీ అనేది డిపాజిట్ అయితే చేయగలుగుతారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఫండ్స్ దగ్గర క్లిక్ చేయగానే మీకు ఇక్కడ INR అని ఉంది కదా, సో ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ డిపాజిట్ దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ మిమ్మల్ని బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, మీ అకౌంట్ నెంబర్ అండ్ రీఎంటర్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్ అండ్ సేవింగ్స్ అకౌంటా లేదా కరెంట్ అకౌంటా మీరైతే ఇవ్వండి. అండ్ ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మనకి స్టార్ మార్క్ అయితే ఇచ్చారు కదా, సో మనం ఇవి ఖచ్చితంగా ఫిల్ అయితే చేయాలి. అప్పుడే మీరు డిపాజిట్ అనేది చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ మనకి UPI ID అనమాట. సో ఇది ఇచ్చారనుకోండి మీరు UPI నుంచి ఈజీగా చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఒక్క UPI ID ఇచ్చారనుకోండి మీరు డిపాజిట్ అయితే చేయలేరు. మీరు ఖచ్చితంగా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. UPI ఇచ్చినా ఇవ్వకపోయినా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, అప్పుడే మీరు డిపాజిట్ అనేది చేయగలుగుతారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చారనుకోండి మీకు ఎలాగైతే చూపిస్తుంది డిపాజిట్ INRలో ఇన్స్టెంట్ డిపాజిట్ అండ్ ఇన్స్టెంట్ డిపాజిట్ విత్ UPI డిపాజిట్ ఎలాగైనా ఈ రెండింటిని యూజ్ చేసి మీరు డిపాజిట్ అనేది ఎలాగైనా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఫీ అయితే ఉంటుంది, డిపాజిట్ ఫీ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఏదైనా బ్యాంక్స్ నుంచి కానీ, IMPS నుంచి కానీ, లేదంటే NEFT నుంచి కానీ వీటి నుంచి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి మీకు పర్ ట్రాన్సాక్షన్ వచ్చి 5.9 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జెస్ అయితే తీసుకుంటారు.
అదే మీరు యూపీఐ తీసుకున్నారనుకోండి, మీకు ఫీ అనేది ఒకవేళ మీరు 100 రూపీస్ పంపిస్తున్నారు అనుకోండి, 1 రూపీ అయితే తీసుకుంటారు. 1000 రూపీస్కి 18 రూపీస్ అలా అయితే తీసుకుంటారనమాట. సో మనకి ఫీజెస్ అయితే ఉంటాయి డిపాజిట్కి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను యూపీఐ అయితే క్లిక్ అయితే చేస్తున్నాను, సెకండ్ ఆప్షన్ అనేది. సో అదైతే క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు మీ అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంత అమౌంట్ మీరు పంపించాలనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే చూపిస్తుంది. సో మనకి ఫీ వచ్చి 11.80 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఈ విధంగా మనకి ఫీజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎంటర్ యూపీఐ పిన్ అని ఉంది కదా, సో లేదంటే మీరు ప్రీవియస్లో యూపీఐ ఐడి ఏదైనా ఇచ్చారనుకోండి, మీకు ఇక్కడ అయితే చూపిస్తుంది. సో దీని నుంచి అయినా మీరు చేయొచ్చు. ఇక్కడ వెరిఫై అండ్ పే దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుంది. సో మీకైతే ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో మీరు డైరెక్ట్గా పేటిఎంలోకి అయితే వెళ్తారు. సో నేను నా పేటిఎంది అయితే ఇచ్చాను. సో పేటిఎంలోకి అయితే వచ్చేసాను నేను. సో ఇక్కడ మీకు రిక్వెస్ట్లో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ పే అయితే చేయండి. సో ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేసి మీరు మీ పిన్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే మీరు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే చేసినట్లే. ఈ విధంగా మీరు డిపాజిట్ అనేది చేయొచ్చు. సో నాకు ఇక్కడ పేడ్ అయితే సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. అండ్ వెజిరెక్స్ యాప్లో కూడా డిపాజిట్ అనేది సక్సెస్ఫుల్ అయితే వచ్చింది. సో కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు 10,000 రూపీస్ అనేది డిపాజిట్ అయితే అయినాయి. సో మీకు ఇన్స్టెంట్గా డిపాజిట్ అయితే అవుతాయి. ఒక్కోసారి మనకి 1 డే కూడా టైం అయితే పడుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి అయితే యూపీఐ పేమెంట్స్ అనేవి డిజేబుల్ అయితే ఉన్నాయి. సో మీరు బ్యాంక్స్ నుంచి అయితే పంపించుకోవాలి, ఎన్ఈఎఫ్టీ నుంచి కానీ లేదంటే ఐఎంపిఎస్ నుంచి కానీ. సో వీటి నుంచి మాత్రమే మీరు మనీ అనేది డిపాజిట్ అయితే చేయగలుగుతారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం విత్డ్రా అనేది ఎలా చేయాలి? సో ఏం లేదు, ఫండ్స్ దగ్గర క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఐఎన్ఆర్ ఉంది కదా, సో అదైతే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. అండ్ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇన్స్టెంట్ విత్డ్రా అండ్ ఎన్ఈఎఫ్టీ విత్డ్రా. సో మనం ఇన్స్టెంట్ విత్డ్రా పెట్టినట్లయితే మనకి 10 రూపీస్ ఫీ అయితే తీసుకుంటారు వీళ్ళు. ఎన్ఈఎఫ్టీ విత్డ్రా అయితే మనకి 5 రూపీస్ ఫీ అయితే తీసుకుంటారు. సో మనకి ఎన్ఈఎఫ్టీ ఏంటంటే మనకి టైం అయితే పడుతుంది, విత్ ఇన్ 24 అవర్స్ కానీ లేదా విత్ ఇన్ 1 డే అయితే టైం అయితే పడుతుంది విత్డ్రాకి. లేదు అంటే మీరు ఇన్స్టెంట్ విత్డ్రా పెట్టారనుకోండి, మీకు విత్ ఇన్ ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్లో మీకు మనీ అనేది మీ బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ అయితే అయిపోతాయి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి, మీ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ టైప్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో మీరు మ్యాక్సిమం 2 lakhs వరకు మీరు విత్డ్రా అయితే పెట్టచ్చు. పర్ డేకి వచ్చి మీరు 50 lakhs అయితే పెట్టచ్చు అనమాట విత్డ్రా అనేది. అండ్ ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో వెరిఫై అయితే చేసుకోండి. సో ఈ బ్యాంక్ డీటెయిల్స్కి మాత్రమే వీళ్ళు ఈ బ్యాంక్లోకి మీకు మనీ అనేది క్రెడిట్ అయితే అవుతాయి. సో ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. సో మినిమం విత్డ్రా వచ్చి మనకి 1000 రూపీస్. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో 1000 రూపీస్ మనం విత్డ్రా అయితే పెట్టగలుగుతాము. అండ్ ఇక్కడ మీరు రిమార్క్ ఏదో ఒకటి అయితే ఇవ్వాలి. సో మీరు ఏ రిమార్క్ ఇవ్వకుండా మీరు విత్డ్రా చేసినట్లయితే మనకి విత్డ్రా అనేది అయితే అవ్వదు. సో రిమార్క్ ఏదో ఒకటి అయితే పెట్టండి. పెట్టిన తర్వాత విత్డ్రా దగ్గర అయితే క్లిక్ చేయండి. సో కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో వీళ్ళైతే 10 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఏదైతే మనం అమౌంట్ ఎంటర్ చేసాం కదా, సో ఆ అమౌంట్ నుంచి వీళ్ళు 10 రూపీస్ అయితే తీసుకుంటారనమాట. సో కన్ఫర్మ్ దగ్గర క్లిక్ అయితే చేయండి. సో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అప్పుడు గూగుల్ అథెంటికేటర్ కోడ్ అయితే ఇచ్చారు కదా, సో ఆ కోడ్స్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి కదా మనకి గూగుల్ అథెంటికేటర్ యాప్లో. సో ఆ యాప్లో మీకు కోడ్స్ అయితే వస్తాయి. సో ఆ కోడ్స్ అనేవి మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేటర్ దగ్గర క్లిక్ చేయండి. మీరు అథెంటికేటర్ దగ్గర క్లిక్ చేయగానే మీకు అప్రూవల్ ఈమెయిల్ అయితే వస్తుందన్నమాట. మీ మెయిల్కి ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు మెయిల్ ఇచ్చారు కదా, సో ఆ మెయిల్కి అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది, ఒక మెయిల్ అనేది. సో మీరు అది అప్రూవల్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీ విత్డ్రా అనేది కంప్లీట్ అయితే అవుతుంది. సో వన్స్ మీరు మీ మెయిల్ అయితే చెక్ చేసుకోండి, లేదంటే మీకు స్పామ్ మెయిల్స్లో అయినా ఉంటుంది. సో ఈ విధంగా మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట. అప్రూవ్ దిస్ విత్డ్రా దగ్గర క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయితే వస్తుంది అనమాట విత్డ్రా వెరిఫికేషన్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్లో విత్డ్రా అయితే ప్రాసెస్లో అయితే ఉంది. సో మీకు ఈ అమౌంట్ అనేది విత్ ఇన్ మీకు 5 minutes కానీ లేదంటే 10 minutesలో కానీ విత్డ్రా అయితే అయిపోతుంది. అండ్ ఇది మనకి కంప్లీట్ గా ప్రాసెస్ అయితే
అండ్ ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ సమీర్ భార్గవ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ నౌ.